ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అండ్ ఈరోజైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను అయితే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే రెడీ అవ్వాలి. బయట అయితే మా చిన్నోడైతే అన్నం తింటున్నాడు. మా మమ్మీ, నేను, మా చిన్నోడు వెళ్తున్నాం. దగ్గరనే ఒక 20 మినిట్స్ మంచిర్యాలలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అయితే రెడీ అవుతున్నాం. మా చిన్నోడికి అయితే ఒక డ్రెస్ ఈరోజు వెళ్ళేసి మళ్ళీ రేపు మార్నింగే వస్తాం. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం ఎంత అంటే మేము 1:45 అవుతుంది. మేము వెళ్ళేసరికి 2 అయితే 2:30 అవుతుంది. ఈరోజు ఈవినింగ్ ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేస్తాం. సో ఇప్పుడైతే మా చిన్నోడికి అయితే కొంచెం బ్యాగ్ ప్యాక్ చేయాలి. మనకేమున్నా లేకుండా మా చిన్నోడికి అయితే ఫుడ్, డ్రెస్, మళ్ళీ వామిటింగ్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేయడానికి డైపర్స్ ఇవి ఉంటాయి కదా, కొన్ని అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకొని అయితే ఇప్పుడు రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని నేను కూడా బయలుదేరిపోతా. సో ఈరోజు వ్లాగ్ అవుతుంది, చూస్తూ ఉండండి. చూడండి, ఓన్లీ ఒక హాఫ్ డే ఉంటాం అంతే. ఈరోజు వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాం. దానికి 2 డ్రెస్సులు, డైపర్స్, కర్చీఫ్, డ్రై షీట్, మళ్ళీ మెడిసిన్, ఫుడ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఇవైతే ప్యాక్ చేసుకొని నేను కూడా రెడీ అవుతా. సో నేనైతే రెడీ అయిపోయినా. ఇక మా చిన్నోడు కూడా రెడీ. మా మమ్మీ ఇంకా రెడీ కాలేదు. నేను కొంచెం అన్నం తింటాలో మా మమ్మీ కూడా రెడీ అయిపోతుంది. అది ఈరోజు చిక్కుడుకాయ కర్రీ. అట్టగా మా చిన్నోడు అంటాండి, అంటాడు మా చిన్నోడు. అసలు అయితే వెళ్తాం అనుకోలేదు. మేము మార్నింగే వెళ్ళింది మా అక్క కూడా. మేము ఇక్కడికి ఎప్పుడైతే వచ్చినామో నెక్స్ట్ డేనే వచ్చింది. నెక్స్ట్ డే వచ్చి ఇక్కడే ఉంది. ఈరోజు మార్నింగే వెళ్ళి మళ్ళీ కాల్ చేసింది అన్నమాట, రండి అని. ఇక వెళ్తాం అనుకోలేదు. ఇక సడన్గా అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి టకటక రెడీ అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ ఇంకా హాఫ్ అన్ అవర్ అనుకున్నాం. అంత హాఫ్ అన్ అవర్లో మాట్లాడుకొని వెళ్దామనేసి అయితే వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు మా పెద్దమ్మ కూడా వస్తాను. మా పెద్దమ్మ కూడా మొత్తం నలుగురం కలిసి అయితే వెళ్తున్నాం. బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసిన. 1 డే అయినా కానీ చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ లగేజ్ ఉంటుంది. వాళ్ళ ఫుడ్, డైపర్స్ చాలా ఉంటాయి. అవన్నీ అయితే పెట్టేసుకున్నాం. రెడీ అయిపోయినాం. కొంచెం అన్నం తిని అయితే వెళ్తున్నా. మార్నింగ్ నుండి ఏం తినలే, కొంచెమే ఉప్మా తిన్నా. ఇక అందుకోసం అయితే కొంచెం అన్నం తిందామని అయితే తింటున్నా. మేమైతే రెడీ అయిపోయినాం. ఇగో ఒక రోజు కూడా కదా, హాఫ్ డే. సో రెడీ అయిపోయినాం. ఆటో కోసం అయితే వెయిటింగ్. చేతుల గజ్జలు మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఆటో కూడా ఆగింది. నేనైతే ఇక్కడ చెప్పులు వేసుకుంటాను. రోడ్డు మెట ఆటో దిగి నడుచుకుంటూ పోతున్నాం. మా పెద్దమ్మ, మా మమ్మీ అయితే ముందుగా.
ఇంటికి వచ్చేసినాం. మొత్తం చెట్లు మంచిగా ప్రశాంతంగా ఉంది. గోంగూర చెట్టు, బెండకాయ చెట్లు, కాకరకాయ, బెండకాయ, బీరకాయ. ఇది మల్లెపూలలో పెట్టి అల్లుకుంటారు. చెట్టు బాగుంటుంది. ఇక్కడ చామంతి సో కాళ్ళు కట్టుకొని ఇంట్లోకి వెళ్తున్నాం. రండి, ఇక్కడ మా అక్క వంట ఇస్తాను. మేము వచ్చినామని స్పెషల్ బగారా రైస్, మటన్ కర్రీ. ఫుల్గా వర్షం అయితే వస్తుంది. ఫుల్ గాలి, వర్షం, చల్లగా ఉంది వాతావరణం. ఇక్కడ చెట్లు చూడండి, ఎన్ని చెట్లు ఉన్నాయో. ఈ చెట్టు ఆకు తింటే మంచిది. ఇది ఆ చెట్టు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దాని పేరు. స్టోన్స్ ఉంటే ఇది తింటే స్టోన్స్ పోతాయి. సో ఇది చెట్టు ఆకు ఇలా ఉంటుంది. ఈ ఆకుని జస్ట్ కింద పెట్టినా కూడా ఇట్లా మొలకలు వస్తాయి చూడండి. ఆకుకే చెట్లు పెరుగుతాయి. సో వర్షం అయితే ఫుల్గా వస్తుంది. నాకు 2-4 వస్తుందా? నీకు 2-6. 2-6 అంటే పెద్ద సైజు. మరి ఇప్పుడు చిట్టా పెద్ద సైజు చిట్టిది 2-6 అని. ఆమె నీళ్ళు అంతలేదా చెయ్యి? అంతేనా? నీ అంతలేదా? అంతేనా? ఇప్పుడు నాకు ఆయనకు ఒక్కటేనా? సేమ్. బాగా మంచిగా వేసుకుంటాం. ఇది అందరేంటి అది కొంచెం వేసుకోబెద్దాం. మీరు చూడండి మరి కొంచెం మాట్లాడినప్పుడు అలా వెళ్ళే వేర్లు వాడకపోతే బాగుండదు. అప్పటికి నేను పుల్లే బొక్క, 2 నిమిషాలలో పుల్లే బొక్క. నేను అప్పటికి బాగా నాకు ఒకటి, మా చిన్నోడు నాకే, 2 నాకే. అక్కడ తిన్నాకే 3 వేయించుకొచ్చి ఇల్లు వేసి ఇంకోటి ఉండదు.
ఇంకా కొంచెం 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 అని స్ప్రైట్ మమ్మీ స్ప్రైట్ థమ్స్ అప్ రెండు ఏంటి బయట పెట్టాం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఏంటి చిన్ని ఇజుడు నానే పడతావు ఇట్రా కన్నయ్య చూసారు కదా మేమైతే ఆల్రెడీ అన్నం తినేసినాం మా అక్క మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే మా కోసం అయితే ప్రిపేర్ చేసింది కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది రైస్ కూడా సూపర్గా ఉంది మంచిగా స్టమక్ ఫుల్ అయిపోయింది అన్నమాట అంత టేస్టీగా ఉంది తినేసి కొంచెం స్ప్రైట్ కూడా తాగేసి కూర్చున్నాం కాసేపు మాట్లాడుకున్నాం మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళైతే వెళ్ళిర్రు ఇప్పుడే ఈవినింగ్ అయింది వాళ్ళు వెళ్ళిర్రు మా బావ కూడా బయటకు వెళ్ళిండు ప్రజెంట్ అయితే నేను మా చిన్నడు మా అక్క అయితే ఉన్నాం ఇగో ఇక్కడైతే వాళ్ళు ఆడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నా సో ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అంతవరకు బాయ్